Hello friends, welcome back to Money Vlogs. And oh my god, almost 3 months అవుతా ఉందన్నమాట ఈ వర్డ్ చెప్పి. అండ్ ఆల్మోస్ట్ 3 months నుంచి నేనైతే చాలా బిజీ. మా బ్రదర్ మ్యారేజ్ అప్పటి నుంచి చాలా బిజీ అయిపోయా. అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా నా వర్క్స్తో నేను చాలా బిజీగా ఉండిపోయి అసలు వ్లాగ్స్ అప్లోడ్ చేయలేదు. వీడియోస్ అయితే చాలా ఉన్నాయి అప్లోడ్ చేసేటివి, కానీ ఎడిటింగ్ చేయడానికి టైం లేకుండా అసలు వ్లాగ్స్ చేయలేదు 3 months నుంచి. అండ్ చాలా మంది అడిగారు అన్నమాట, ఎందుకు వ్లాగ్స్ అప్లోడ్ చేయలేదు ఈ మధ్య అనేసి. సో వన్స్ అగైన్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ అన్నమాట. బికాస్ నా వీడియోస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని ఈ 3 monthsలోనే తెలిసిందన్నమాట. ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది అడుగుతూనే ఉన్నారన్నమాట, ఎందుకు యూట్యూబ్లో వీడియోస్ లేదు ఈ మధ్య అనేసి. సో మీ సపోర్ట్కి వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్స్ అన్నమాట. సో మొత్తానికి ఏదైతేనే మళ్ళీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా మ్యాక్సిమం నా నుంచి అయినంత వరకు వ్లాగ్స్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తా. అండ్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి, ఇంకా ఈ మంత్ నుంచి 1 by 1 వస్తూ ఉంటాయి. అండ్ టుడే స్పెషల్ వ్లాగ్ ఏమంటే, మా బ్యాచ్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కమ్ బ్రదర్ శ్యామ్ ప్రకాష్ అనే అతనిది బర్త్డే అనమాట. సో మేము బర్త్డే స్పెషల్గా ఒక 1 day ట్రిప్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్తా ఉన్నాం. ఎవరెవరు వెళ్తా ఉన్నాం అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి జరిగింది అనేసి అయితే ఈ స్పెషల్ వ్లాగ్ అనమాట. అండ్ మేము వెళ్తున్న ప్లేస్ అయితే బెంగళూరు నుంచి తుమ్కూరు నియర్ బై ఉన్న శివగంగే హిల్స్ అన్నమాట. సో అక్కడికైతే వెళ్తా ఉన్నాం. అదొక ఫేమస్ ట్రెక్కింగ్ ప్లేస్ అండ్ ఒక చిన్న శివ టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ. బెంగళూరు నుంచి 62 kilometer డిస్టెన్స్ అయితే ఉంది ఆ ప్లేస్కి అయితే. అండ్ మేమైతే 7 members 4 bikesతో ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. ఎర్లీ మార్నింగ్ 6 o'clock, ఐ థింక్ 6 o'clockకి మారుతల్లి నుంచి స్టార్ట్ అయితే చేసామన్నమాట. అండ్ మాకైతే ఆల్మోస్ట్ ఆ ప్లేస్ రీచ్ అవ్వడానికి 2 hours పట్టిందన్నమాట. మేము కంటిన్యూగా ట్రావెల్ చేయలేదు, మధ్యలో ఆపి ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్లేస్ అయితే తుమ్కూరు నియర్ బై ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో శివగంగే హిల్స్ అని పెట్టుకుని వెళ్తే పర్ఫెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా. సో ప్రెసెంట్ మేము వెళ్తా ఉన్నదైతే తుమ్కూరు హైవేలో అన్నమాట. రోడ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుల్ హైవేలోనే వెళ్ళొచ్చు ఆ ప్లేస్కి అయితే. అండ్ ఆల్మోస్ట్ నియర్ బై తుమ్కూరుకి వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో మేము ప్రెసెంట్ ఉన్నదైతే తుమ్కూరు హైవే అన్నమాట. ఇప్పుడు ఇంకా మాకైతే ఫుల్ చలి పెట్టేస్తా ఉంది ఎర్లీ మార్నింగ్. సో ఎక్కడైనా కాఫీ దొరుకుతుందేమని బండి ఆపాం, కాకపోతే అక్కడ కాఫీ దొరకలేదు. కాకపోతే మెకానిక్ షాప్ ఉంది, ఇంకా మా వాళ్ళు బండ్లకి టైర్లో గాలి ఉందా లేదా అని చెక్ చేసుకుంటా ఉన్నారు అన్నమాట, ఏదేదో డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. అండ్ యాక్చువల్లీ ఫనీ థింగ్ ఏంటంటే, ఆల్మోస్ట్ మేము మా నేటివ్ నుంచి స్టార్ట్ అవుదామని అయితే ప్లాన్ చేసాం నైట్. కాకపోతే మా నేటివ్ నుంచి టెంపుల్కి 162 kilometers అన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే ఒకేసారి అంత లాంగ్ డ్రైవ్ చాలా కష్టం అవుతుంది అనేసి మేము ఒక ప్లాన్ చేసాం. ముందు రోజు నైటే వచ్చి బెంగళూరులో రూమ్లో స్టే చేసేస్తే బెంగళూరు నుంచి 62 kilometers కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఈజీగా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనేసి ప్లాన్ చేసి ముందు రోజే బెంగళూరుకి వచ్చి రూమ్లో అయితే స్టే చేసామన్నమాట. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే, అసలు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవుదామంటే రూమ్లో అసలు వాటరే రాలేదు, మొత్తం వాటర్ స్టాప్ అయిపోయింది అనమాట. ఇంకా చేసేది ఏం లేకుండా ఫ్రెష్ అప్ కాకుండా అట్లనే బయలుదేరి వచ్చామన్నమాట టెంపుల్కి అయితే. ఇంకా టెంపుల్ దగ్గర ఏదైనా సోర్సెస్ ఉందేమో ఫ్రెష్ అప్ అవడానికి అనేసి అక్కడ వెళ్ళి చూసుకున్నాం ఏదున్నా, ఇంకా ఇక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి అయితే బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇంకా మా వాళ్ళు అదే డిస్కషన్ పెట్టారు అప్పుడే హైవేలో, ఎక్కడ వెళ్ళి ఎట్లా ఫ్రెష్ అప్ అవుదాం అనేసి. సో మొత్తానికి మేము నియర్ బై టెంపుల్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ మహాద్వారం కనిపిస్తూ ఉంది కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్తే 1 kilometer వెళ్తే శివగంగే హిల్స్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. మేము ప్రజెంట్ ఇప్పుడు ఉన్నదైతే కూడూరు జంక్షన్ అన్నమాట. ఈ జంక్షన్ నుంచి ఆ మహాద్వారం కింద 1 kilometer స్ట్రైట్ వెళ్తే టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు అన్నమాట. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే గూగుల్ మ్యాప్స్లో శివగంగే హిల్స్ అని టైప్ చేసి ఈజీగా వచ్చేయచ్చు ఇక్కడికైతే. సో దిస్ ఈస్ ద రోడ్. హైవే నుంచి రైట్ కట్ చేసుకుంటే శివగంగే హిల్స్కి అయితే వెళ్ళిపోవచ్చు కూడూరు హైవే జంక్షన్ నుంచి. అండ్ మేము ఇంకా అక్కడి నుంచి కూడా మా జర్నీ అయితే కంటిన్యూ చేసామన్నమాట. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి కాబట్టి ఇంకా ఏ ప్లేస్కి వెళ్దాం అనేసి అయితే మ్యాప్స్లో చూసుకుంటూ వెళ్ళాం.
ఇంకా ఎదురులో కనిపిస్తా ఉంది కదా కొండ, అదే ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేయబోయే శివగంగ హిల్స్ అయితే. అండ్ దానికన్నా ముందు ఫ్రెష్ అప్ అవ్వడానికి ఏదైనా ప్లేస్ దొరుకుతుందేమో అనేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంకా ఒక పెద్ద చెరువు కనిపించింది అన్నమాట. ఆ చెరువుకి వెళ్దాం అనేసి అయితే ప్లాన్ చేసాం. అండ్ ఇక్కడ చూస్తే కోనేరు ఉంది, కాకపోతే కోనేరులోకి అయితే ఎవరిని అలో చేయలేదు బికాస్ ఆఫ్ వాటర్ అయితే బాగాలేదు అక్కడ. సో అందుకనేసి. అండ్ ఇక్కడ ఏదైనా రెస్ట్ రూమ్స్ అట్లా ఫ్రెష్ అప్ అవడానికి ఉందేమో అని సెర్చ్ చేస్తే అట్లా కూడా ఏదీ లేదు. అక్కడ ఒక తాత అయితే ఓకే వాటర్ వేడి నీళ్ళు ఇస్తామన్నాడు, కాకపోతే ఒక్క బకెట్ 50 రూపీస్ అంట హీటర్ వేసి ఇవ్వడానికి. అండ్ ఒక్కొక్కరికి హీటర్ వేసి ఇవ్వాలన్నా మినిమం హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా 2 అవర్స్ పైన అవుతుంది 7 మెంబర్స్ ఫ్రెష్ అప్ కావాలంటే. సో ఇంకా అది వద్దనేసి మేము ఇంకా గూగుల్ మ్యాప్స్లో ఒక చెరువు అయితే కనిపించింది, ఇంకా దాన్ని ఫాలో అవుతూ మొత్తానికి ఈ చెరువు దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. చెరువు అయితే వేరే లెవెల్లో ఉంది, వాటర్ కూడా అమేజింగ్, అసలు ఎంత బాగుంది ఆ వ్యూ. ఎర్లీ మార్నింగ్ చూడడానికి అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అన్నమాట ఆ ప్లేస్ అయితే. సో ఇంకా ఇక్కడ టైము సేవ్ అవుతోంది, ప్లస్ మనీను సేవ్ అవుతుంది అనమాట. ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ అయితే 2 బొక్కే మాకు, టైము బొక్క ప్లస్ మనీను బొక్క. సో ఇంక ఇక్కడ నేచురల్గా అసలు చెరువులో ఫ్రెష్ అప్ అయిపోవడం అంతే. ఇంకా మా వాళ్ళు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా చెరువులోకి అయితే దిగిపోయి ఇంకా ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటా ఉన్నారు అనమాట. ఎర్లీ మార్నింగ్ చాలా చల్లగా ఉంది వాటర్, ఇంకా మనం వెళ్తే సేమ్ పరిస్థితి మనకు అనేసి వాళ్ళు పైకి వచ్చేంతవరకు నేను అస్సలు దిగనే లేదన్నమాట వాటర్లోకి అయితే. వాటర్ నిజంగా చాలా అంటే చాలా చల్లగా ఉన్నింది, బట్ అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమంతా. మొత్తానికి ఎలాగో అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దామని వెళ్తా ఉన్నాం. కాకపోతే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. ట్రెక్కింగ్ కన్నా ముందు బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి వెళ్దామనేసి ఇంకా టెంపుల్ ఆపోజిట్లోనే ఒక హోటల్ అయితే ఉండింది, ఆ హోటల్కి అయితే వెళ్తా ఉన్నాం. ఇక్కడ ప్లేట్ ఇడ్లీ స్పెషల్ అని బోర్డు కూడా వేసినారనమాట. 30 ఇడ్లీ 30 ఇడ్లీ తినకపోతా ఉన్నాడు కార్తీక్. 30 ఇడ్లీ తినకపోతా ఉన్నాడు కార్తీక్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాం. మన ముందు కనిపిస్తుంది కదా చిన్న రాజగోపురం, అదే అనమాట టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ యాక్చువల్లీ. సో ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఇంకా అంతకన్నా ముందు దేవుడికి పూజ చేయడానికి పూజ సామాన్లు కావాలి కాబట్టి అవన్నీ తీసుకుందామని అయితే వెళ్తా ఉన్నాం. అండ్ ఇక్కడ ఒక చిన్న గొడవ జరిగింది అన్నమాట మాకు ఆ టెంపుల్ యాజమాన్యానికి అయితే. అసలు పార్కింగ్ సంబంధించి ఏ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేదు. మా బైక్స్ అంతా ఎక్కడో ఒక చెట్టు కింద నిలిపేసి వచ్చినా కూడాను అయినా బండికి టోకన్ తీసుకోవాలి పార్కింగ్ ఛార్జ్ అనేసి అన్నారన్నమాట. ఇంకా మా వాళ్ళు అసలు ఏమీ లేదు కదా, మేము ఎక్కడో చెట్టు కింద నిలిపామంటే కూడా ఈ టెంపుల్ సరౌండింగ్లో ఎక్కడ బైక్ స్టాప్ చేసినా మనీ అయితే పే చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా మా వాళ్ళు కూడా అసలు సైలెంట్గా ఉండలేదు. సరే మా బండి ఏమైనా ప్రాబ్లం అయితే మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటారా అంటే వాళ్ళు ఇంకా ఏమి బండి ప్రాబ్లం అవ్వదు, ఏమీ అవ్వదు, కాకపోతే మీరు మనీ కంపల్సరీ పే చేయాలన్నారు అనమాట. ఇంకా మా వాళ్ళు లాస్ట్ గొడవ చేసి మళ్ళీ ఇంకా పోతే పని ఎందుకు వెళ్తావు గొడవ అనేసి అయితే మొత్తానికి టోకెన్ అయితే తీసుకున్నారన్నమాట బైక్స్ కూడా. అండ్ ఇక్కడ మేము దేవుడి పూజ కోసం కొబ్బరికాయ అవన్నీ తీసుకుంటా ఉన్నాం. అండ్ మీకు ఒక చిన్న అడ్వైస్, మీరు వెళ్ళేలా ఉంటే ఎవరైనా టెంపుల్కి ఆల్మోస్ట్ నా బ్లాగ్ చూసే వాళ్ళు ఒక్కరైనా ఆ టెంపుల్కి వెళ్ళేలా ఉంటే దయచేసి అక్కడ ఏమి తీసుకోవద్దండి, పూజ సామాన్ కానీ వాటర్ కానీ అసలు ఏమి తీసుకోవద్దండి. బికాస్ అక్కడ చాలా అంటే చాలా డేంజరస్ కోతులు ఉన్నాయన్నమాట. చూడండి ఆయమ్మ పూజతో పాటు ఒక స్టిక్ ఇస్తా ఉందన్నమాట కోతుల నుంచి కాపాడుకోవడానికి. ఇంకా మేము అది తెలియకుండా జస్ట్ పూజ సామాన్ అయితే తీసుకున్నాం. సరైన కోతలు ఇవైతే బాగా బలిసిన కోతలు. అండ్ ఆ కోతులకు అసలు ఏ మాత్రం కొంచెం కూడా చిన్న భయం కూడా లేదు, డైరెక్ట్ అటాకే అన్నమాట. మనం ఎంత బెదిరించినా ఒక కోతిని బెదిరిస్తే అక్కడ 100 కోతులు మన పైన గొడవకైతే వస్తాయి. అంత బరి తెగించి అంత దౌర్జన్యంగా ఉన్నాయి ఆ కోతులు అయితే. అసలు ఒక చిన్న కవర్ ఉన్న బ్యాగ్ ఉన్న ఏమున్నా వదలదు అనమాట. అట్లనే అటాక్ చేసి దగ్గర నుంచి పెరుక్కొని మొత్తం దాంట్లో ఏముందో చెక్ చేసి అంతా స్పాయిల్ చేస్తున్నా అనమాట. సో దయచేసి మీరు ఎవరు ఏమి కొనుక్కరాదని జస్ట్ ఖాళీ చేతులతో రండి, దేవుడికి మొక్కండి అంతే తప్ప
ఏమి తీసుకొచ్చినా అస్సలు వదిలిపెట్టేది, ఈవెన్ వాటర్ బాటిల్ కూడా వదిలిపెట్టదు అనమాట. ఈ కోతులన్నీ చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది. సో మీరు వీలైనంత వరకు ఏమీ క్యారీ చేయకుండా ఖాళీగా రావాలన్నమాట. చూడండి ఆపోజిట్లో మా దగ్గర నుంచి ఒక వాటర్ బాటిల్ పెరుక్కునేసింది అనమాట. ఇంకా చూడండి మనుషులు కూడా అంత సేఫ్టీగా తీసి ఇంకా దాంట్లో ఉన్న వాటర్ కొంచెం తాగేసి ఇంక మిగతా అంతా కింద పడేస్తుంది అనమాట. చాలా వేస్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మాత్రమే కాదు, టోటల్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఈ కోతులు ఉన్నాయన్నమాట. ఎక్కడ పోయినా కోతులతో చాలా 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 డేంజర్. ఇక్కడ ప్లేస్లో ఏ ప్రాబ్లం లేదు, ఓన్లీ ప్రాబ్లం మంకీస్ అన్నమాట. ఈ మంకీస్తో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే. మేము ట్రెక్కింగ్కి వెళ్తా ఉన్నాం కాబట్టి ఇంకా వాటర్ చాలా ఇంపార్టెంట్ అనేసి ఆల్మోస్ట్ 6 బాటిల్స్ తీసుకున్నాం. ఇంకా జస్ట్ స్టార్టే అవ్వలేదు, ఆల్మోస్ట్ 3 వాటర్ బాటిల్స్ లాక్కునేసాయి అన్నమాట కోతులు. సో ఇంకా చేసేది ఏం లేక వాటికి ఇచ్చేసి ఇంకా మా జర్నీ అయితే కంటిన్యూ చేసాం మేమైతే. సో ఫస్ట్ వెళ్ళగానే పాతాళ గంగా అనేసి ఒక చిన్న టెంపుల్ అయితే ఎదురవుతుంది మనకి. ఇంకా ఈ పాతాళ గంగా దేవుడిని దర్శనం చేసుకొని ఇంకా పైకి అయితే ట్రెక్కింగ్ కంటిన్యూ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ కొండ. జస్ట్ కొంచెమే ఎక్కామన్నమాట, చాలా కూడా ఎక్కలేదు. కాకపోతే అక్కడి నుంచి చూడడానికి చాలా అంటే చాలా బాగుందన్నమాట లొకేషన్ అయితే. అండ్ ప్లేస్ అయితే నిజంగా చాలా అంటే చాలా వర్త్ అన్నమాట. బెంగళూరు నుంచి చాలా దగ్గరుంది. ప్లేస్ కూడా చాలా అంటే చాలా వర్త్ నిజంగా. అలాంటి ప్లేస్ని విజిటింగ్ చేయాలంటే అదృష్టం ఉండాలి. సో మీరు కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళండి, చాలా అంటే చాలా ఎంటర్టైన్ అవ్వచ్చు, మిస్ చేసుకోవద్దండి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ట్రిప్ ఇంత బాగుంటుంది అనేసి, అంత ఎంజాయ్ చేసాం నిజంగా మేమైతే. టికెట్ తీసుకోవాలంటున్నా. ఎంత టికెట్ ఒకరికా? ఒక టోకన్ 30నా? 20 मेरे को दे दो, थैंक यू. సో చూసారు కదా, ఇంకా టెంపుల్లోకి వెళ్ళాలంటే టోకన్ తీసుకోవాలంట. ఒక బ్యాచ్ మొత్తానికి కలిపి ఎంతమంది వస్తే అంతమందికి కలిపి 30 రూపీస్ టోకన్ అయితే తీసుకున్నాం. ఇంకా టోకన్ తీసుకొని పాతాళ గంగా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇదైతే 2 కొండల మధ్యలో లోపలికి చాలా లోతుగా ఉంటుంది. ఆ లోతుకి ఒక్కరే వెళ్ళగలం అన్నమాట, అంత చిన్న స్పేస్ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ అయితే ఉంటుంది, ఇంకా దాన్నే పాతాళ గంగా అంటారు. ఇంకా అక్కడ పోయి వాటర్ తల మీద చల్లుకొని వచ్చేయాలి అంతే. కాకపోతే అక్కడ లోపలకు వాటర్లో అయితే దిగొద్దని వాళ్ళు ముందునే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే చెప్పారు మాకు. లోతు ఎక్కువ ఉంది, సో జస్ట్ చూసుకొని వచ్చేయండి అని చెప్పారు. సో మీరు కూడా వెళ్తే జస్ట్ చూసుకొని రండి, ఇంకా పిల్లల్ని వదలొద్దండి, కొంచెం డేంజరస్ ప్లేస్ లాగా ఉంది అదన్నమాట. చాలా ఒక్కరే వెళ్ళగలం, అంత చిన్న స్పేస్ అన్నమాట. అదైతే చూడ్డానికి కూడా కొంచెం భయంగా ఉంటుంది అన్నమాట. సో వెళ్ళేటప్పుడు సేఫ్టీగా వెళ్ళేసి రండి. అండ్ చూడ్డానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా చల్లగా వేరే లెవెల్లో ఉంది లోపలైతే. చూడండి, ఒకరు వెళ్తే ఇంకొకరు రాలేరు, ఆపోజిట్లో ఇంకొకరు రాలేరు, అంత సన్న ప్లేస్ అన్నమాట. గుహల నుంచి వస్తాను దొంగలాగా, భక్తుడు లాగలేదు దొంగలాగా. సో ఇంకా మేము కూడా వాళ్ళు వచ్చేసిన తర్వాత మేము వెళ్ళి ఇంకా లోపల వాటర్ చూసేసి ఇంకా వాటర్ తలపైన వేసుకున్నాం అన్నమాట. వాటర్ కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంది. చూడండి వాటర్ కనిపిస్తూ ఉంది కదా. అండ్ అక్కడ ఒక ఇనుప ర్యాడ్ లాంటిది అడ్డం కూడా పెట్టారు, దాన్ని దాటి ఎవరు వెళ్ళకూడదు అనేసి. సో దాన్ని దాటి వెళ్తే లోతు ఎక్కువగా ఉంటుందంట. సో మేమేం వెళ్ళలేదు అసలు, జస్ట్ వాటర్ని టచ్ చేసి వచ్చేసాము అక్కడి నుంచి. చూడండి మీకు కూడా వాటర్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ఫస్ట్ టెంపుల్ అండ్ పేరు వచ్చేసి పాతాళ గంగా అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఆ టెంపుల్ అయిన తర్వాత ఇంకా మెయిన్ టెంపుల్ అయితే వచ్చేసింది. ఇంకా మెయిన్ టెంపుల్లో దేవుడి దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాం. ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది, మొత్తం అన్ని శివుడు గుడి ఇక్కడ ఉన్నదైతే. అగైన్ కోత అటాక్ చేసింది చూడండి, కనిపిస్తూ ఉంది కదా. సో నేను అదే స్టార్టింగ్లో చెప్పింది అన్నమాట, కోతులతో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అయితే. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్ ఇన్సైడ్ వ్యూ అన్నమాట. టెంపుల్ లోపల అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. బికాస్ ఎందుకంటే టెంపుల్ మొత్తం ఒక బండ కింద
ఉందన్నమాట. పైన సీలింగ్ మోల్డ్ అలాంటిది ఏం లేదు, మొత్తం బండ కింద రాయి కింద టెంపుల్ ఉందన్నమాట. వెయిట్ మీకు చూపిస్తా ఇన్సైడ్ టెంపుల్ వ్యూ ఎట్లా ఉంటుందనేసి. అది చెక్కారా లేదా నేచురల్గా అంత గుహలాగా అట్లా ఏర్పడిందా నాకైతే తెలీదు. కాకపోతే కొంచెం చెక్కింటారు, కొంచెం నేచురల్ ఉందని అయితే నేనైతే అనుకుంటా ఉన్నా. చూడండి పైన కనిపిస్తుంది కదా, మొత్తం బండే అన్నమాట. బండ కింద గుహలాగా ఉంది, ఆ గుహలో టెంపుల్ అన్నమాట. మొత్తానికి చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎక్కువ స్పేస్ ఉంది. అట్లనే బండ కింద మొత్తం టెంపుల్ మొత్తం అట్లా బండ కిందనే ఎక్కువ స్పేస్ ఉంది అనమాట. సో అది చూస్తే ఇంత స్పేస్ ఉందా బండ కింద అనేలాగా నిజంగా చూడడానికి ఆశ్చర్యంగా అద్భుతంగా ఉందన్నమాట. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఆ టెంపుల్ ఇన్సైడ్ వ్యూ అయితే. అండ్ చాలా అంటే చాలా కూల్గా ఉంది లోపల కూడా యాక్చువల్లీ. మొత్తానికి దేవుడి దర్శనం చేసుకుని ఇంకా దేవుడి తీర్థం తీసుకొని బయట అయితే వచ్చేసాం. ఇంకా దేవుడు కథ అయితే అయిపోయింది. ఇంకా మెయిన్ ఉన్నది ఇప్పుడు ట్రెక్కింగ్ అన్నమాట. ట్రెక్కింగ్ చేస్తూ ఇంకా పైన ఒక చిన్న గుడి ఉందంట, అక్కడ కూడా కొండ మొత్తం ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. అండ్ వెళ్ళే ముందు ఈ వ్యూ చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా ఉంది అసలు. అసలు మాటల్లో వర్ణించలేమన్నమాట. మొబైల్లోనే ఇంత బాగా అనిపిస్తుంది, లైవ్లో అయితే వేరే 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 లెవెల్లో ఉన్నది నిజంగా. మేమైతే ఎవ్రీ మినిట్ చాలా అంటే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాం. అంత బాగుండింది క్లైమేట్ అయితే. అండ్ ఆ వ్యూ పాయింట్, ఆ టెంపుల్, ఆ ట్రెక్కింగ్ ప్లేస్ అంతా కూడా అద్భుతంగా ఉన్నింది అన్నమాట. సో మేము నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఈ ప్లేస్ విజిట్ చేసిన దానికైతే. సో మీరు కూడా మిస్ అవ్వద్దండి ఇంత అద్భుతమైన ప్లేస్ని. మీకు కూడా ఖాళీ సమయం ఉన్నప్పుడు ప్లాన్ చేసుకొని రండి. బెంగళూరు నుంచి జస్ట్ 1 డే ట్రిప్పే, 1 డేలో కవర్ చేసేయచ్చు అన్నమాట. ఈ ప్లేస్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ఆఫీస్ హాలిడేస్ ఉన్నప్పుడు లేదా ఫ్యామిలీతో పాటు రావాలనుకుంటే రండి. కాకపోతే ట్రెక్కింగ్ అయితే ఫ్యామిలీతో చేయలేం, లేడీస్ అయితే చాలా కష్టం ట్రెక్కింగ్ చేయడానికి. ఓన్లీ బాయ్స్ బ్యాచ్ వస్తే ట్రెక్కింగ్ చేయొచ్చు, ఈజీగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫ్యామిలీతో వస్తే జస్ట్ టెంపుల్ చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రెక్కింగ్ చేయగలుగుతామంటే చేయొచ్చు, కాకపోతే లేడీస్కి చాలా కష్టం. అండ్ శారీలో వస్తే ఇంకా చాలా కష్టం అన్నమాట. డ్రెస్సెస్ అయితే ఓకే కొంచెం అవైలబుల్ ఉంటుంది. ఎగ్జైటింగ్ ఎంతో బాగుండేది దొరికిపోయింది. కరెక్ట్ గట్టికి పోలేదు దొరకదండి. ఎంత రిస్క్ చేస్తే చిక్కేది. నా కరెక్ట్ పాయింట్లో చక్కగా రంట తుంచి చెప్పండి. అది ఇడిపిస్తే కొంచెం జిడ్డు అయిపోతుందిరా చేతులంతా. లోపలికి పోయినాడు. ఇది యాక్చువల్లీ తినేదని కూడా తెలీదు, దానికి తినేసి వచ్చింది. నా ನೆಲ್ಲಿಕಾಯಿ ಅಲ್ಲ ಇದು. ಮತ್ತೆ ಏನಣ್ಣ ಇದು? ಅದು ತೆಲುಗುದು. ತಿನ್ಬೋದಾ ಏನಣ್ಣ? ತಿನ್ಬೋತಾನೆ. ಆಮೇಲೆ ಲೈನಕ್ಕೂ ಎಲ್ಲ ಇಲ್ಲ ಮಲ್ಬಿಡತಾನೆ. సో చూసారు కదా, మాకు దారి మధ్యలో నాకు చాలా ఇష్టమైన పండ్లు అయితే దొరికిందనమాట. దాన్ని మా సైడ్ కరెక్ట్ పండ్లు అయితే అంటారు. అండ్ మా సైడ్ ఎక్కువ దొరుకుతుంది, కాకపోతే గుట్టల్లోకి వెళ్ళాలన్నమాట. బట్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ దొరుకుతుంది అనేసి. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా బాగా వైట్గా ఉన్నాయి అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేసా వాటిని అయితే. ఆల్రెడీ ఇది ఓల్డ్ జంట అయితే తల్లి తండ్రి బిడ్డ వీడియో తీసుకుంటాను. అండ్ అగైన్ వీఆర్ స్టార్టెడ్ అవర్ ట్రెక్కింగ్ జర్నీ. అండ్ ఈ జర్నీ అయితే నేను మాటల్లో వర్ణించలేను, అంత అద్భుతంగా ఉన్నింది. ఒక పక్క కోతులతో ఫైటింగ్ థ్రిల్లింగ్గా, అండ్ ఇంకో వైపు అయితే ఎండ, అండ్ చాలా అంటే చాలా నిటారుగా ఉందన్నమాట ట్రెక్కింగ్ అయితే. సో మొత్తాన్ని ఎంజాయ్ చేస్తూ అన్ని ఫీలింగ్స్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళా. ఈ ట్రెక్కింగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అన్నమాట. సో మీరు కూడా దీన్ని ఎంజాయ్ చేయాలంటే ప్లీజ్ కమ్ అండ్ విజిట్, ఎంజాయ్ చేయండి. అండ్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు వచ్చినా అసలు టైం వేస్ట్ అయిందిలే అని అస్సలు అనిపించదు అనమాట. అంత అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. అసలు 1 డే అసలు ఏమాత్రం వేస్ట్ అవ్వదు, అంత బాగుంది ప్లేస్ అయితే. తప్పకుండా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్ ఇది. సో మొత్తానికి నానా తంటాలు పడి హాఫ్ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. ఈ వ్యూ అయితే హాఫ్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసిన తర్వాత
ఇంత వ్యూ కనిపిస్తూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడే చాలా హైట్కి వచ్చినంత ఒక ఫీలింగ్ వస్తూ ఉంది. మా కింద ఉన్న భూమి మొత్తం చిన్నగా, ఈ హిల్ అంతా చాలా చిన్నగా అయిపోయినట్టు కనిపిస్తూ ఉంది. ఇంకా హాఫ్ ఉందన్నమాట ట్రెక్కింగ్ అయితే. కాకపోతే ఇక్కడ వరకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి రిమైనింగ్ సగం అయితే కొంచెం టఫ్ ట్రెక్కింగ్ అన్నమాట. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ హాఫ్ ట్రెక్కింగ్ వీడియో అయితే చూడండి. అండ్ రిమైనింగ్ హాఫ్ ట్రెక్కింగ్ సెకండ్ పార్ట్లో అయితే చూపిస్తా, బికాస్ వీడియో ఒకేసారి లెంత్ అయిపోతుంది కాబట్టి. మళ్ళీ